మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఎసెట్స్ విషయంలో మనం అందరూ కూడా ఎసెట్స్ తీసి పెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో చాలా మంది ఏంటంటే ఎసెట్స్ గ్యాదరింగ్ లో యాక్చువల్గా ఒక్క దాని మీదే ఫోకస్ చేసుకొని ఉండొచ్చు కదా, ఎందుకు డిఫరెంట్ వాటి మీద మీరు డైవర్సిఫికేషన్ చేసుకొని ఉండాలి అని అంటారు? ఎసెట్స్ డిపెండ్ అపాన్ ద రిస్క్ ప్రొఫైల్ని బట్టి, ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని దాన్ని పెట్టేసి, అంటే మీ ఫైనాన్షియల్ గోల్స్ని పెట్టేసి ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క గోల్ని రీచ్ అవడం కోసం కొన్నిసార్లు అగ్రెసివ్గా ఉంటాం, కొన్నిసార్లు కన్జర్వేటివ్గా ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, యూత్లో ఉన్నప్పుడు తీసుకున్న రిస్క్ రిటైర్మెంట్ తర్వాత తీసుకోలేం కదా. కరెక్ట్. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత మనకి వేరే ఇన్కమ్ ఏమి ఉండదు, ఈ ఇన్కమ్ మీద మనం సర్వైవ్ అవ్వాలి. అందుకని వీటితోటి మనం రిస్క్ చేయలేము. అదే యూత్లో ఉందనుకోండి, ఇంకా ఎక్కువ టైం ఉంది కాబట్టి మనకి రిస్క్ తీసుకోవచ్చు అనమాట. అందుకని ఈక్విటీలో అగ్రెసివ్గా ఉండాలనుకుంటే యూత్లో బాగుంటుంది. అండ్ ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఫ్యామిలీ డిపెండెన్స్ వచ్చారనుకోండి, ఇంత ముందు అంత అగ్రెసివ్ తీసుకోలేరు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మల్టీ అసెట్స్కి వెళ్ళిపోవాలా. అప్పుడేమైంది, ఈక్విటీ ప్లస్ డెట్ ప్లస్ గోల్డ్ ప్లస్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్, ఇలా మల్టిపుల్ అసెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రిస్క్ మినిమైజ్ అవుద్ది కాబట్టి. బట్ వాట్ అబౌట్ రివార్డ్ కూడా మినిమైజ్ అవుద్ది, రివార్డ్ కూడా ఆటోమేటిక్ తగ్గిపోద్ది. అది మనం ఏజ్ పెరిగిన తర్వాత. ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను కంప్లీట్గా, ఈ టైంలో అస్సలు నాకు ఛాన్సే తీసుకోను, అచ్చం డెట్లో పెట్టేసుకుంటాను. ఇంకా ఎందుకంటే మిగతా డెట్ అసెట్స్ కూడా, మిగతా గోల్డ్ కూడా డౌన్ అవుతుంది కదా అప్పుడప్పుడు, రియల్ ఎస్టేట్ కూడా ఇల్లు కూడా అవుతుంది కదా. అందుకని ఆడజోలు పోకుండా నేను అచ్చం డెట్లో పెట్టేసుకొని ఆ వచ్చిన వడ్డీతోటి పీస్ ఆఫ్ మైండ్ గడుపుతాను అనమాట. అందుకని ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంది, దాని తగ్గట్టు మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మూడిట్లో ఏది బెటర్ అంటే డెఫినెట్గా మల్టీ అసెట్స్ మిగతా వాటితో పోల్చుకుంటే. ఎందుకంటే ఏ అసెట్లో అయినా సరే ఎక్కువ సార్లు ఏమవుతుందంటే, పెరిగితే ఇబ్బంది కాదు, పెరగపోయిన ఇబ్బంది కాదు, కానీ టూ మచ్ పడిందని చాలా పెయిన్ అనిపిస్తుంది. టూ మచ్ పడితే ఆ పెయిన్ వేరనమాట. దాన్ని మనం టెక్నికల్ గా మెజర్ చేయడానికి స్టాండర్డ్ డివియేషన్ వాడతాం. స్టాండర్డ్ డివియేషన్ అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట. ఎంత ఎక్కువ స్టాండర్డ్ డివియేషన్ అది ఉంటే అంత ఎక్కువ వలటిలిటీ అసెట్ అనమాట. అది స్టాండర్డ్ డివియేషన్ తక్కువ ఉంది అనుకుంటే అది బెస్ట్ అసెట్ అవుద్ది, మనకి పీస్ ఆఫ్ మైండ్ దొరికిద్ది. సపోజ్ మీరు అచ్చం స్మాల్ క్యాప్స్ స్టాక్స్ కొన్నారనుకోండి, ఇప్పుడు బ్లడ్ బాత్ నడుస్తుంది ఒక 1 వీక్ నుంచి, ఓకే, బట్ రిటర్న్స్ పైన చూసుకుని లాంగ్ టర్మ్ లో అదే ఎక్కువ వస్తుంది, లాంగ్ టర్మ్ లో. బట్ షార్ట్ టర్మ్ లో ఈ స్టాండర్డ్ డివియేషన్ ఎక్కువ ఉంది కదా దానికి, అందుకని పెయిన్ ఎక్కువ ఉంటుంది కదా. అందరు పెయిన్ భరించలేకపోవచ్చు, అందరికీ పెయిన్ అవసరం లేకపోవచ్చు, ఓకే. అందుకని మీరు ఏదన్నా అసెట్ మీరు అక్విజిషన్ చేయాలనుకున్నప్పుడు మీ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, ఎంత రిస్క్ టాలరేట్ చేద్దాం అనుకుంటున్నారు, రివార్డ్ ఎంత కావాలి, వీటన్నిటిని బేస్గా తీసుకుని మనం పెట్టాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సార్లు వర్కౌట్ అయిన కాన్సెప్ట్ మాత్రం మల్టిపుల్ అసెట్ క్లాసులు. ఒక అసెట్ కాకుండా మల్టిపుల్ అసెట్. మీరు మల్టిపుల్ అసెట్స్ కి అచ్చం ఒకటే ఈక్విటీలో కంపేర్ చేశారనుకోండి, డెఫినెట్ గా డబుల్ ఉంటుంది రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండియా ఉందనుకోండి, ఇండియాలో ఇన్ఫ్లేషన్ యావరేజ్ మీద 6.5 ఉంటుంది యావరేజ్ మీద, అంటే ఈక్విటీ రిటర్న్స్ 12.9 ఉంటుంది. అది ఆల్మోస్ట్ పాకిస్తాన్ తర్వాత హైయెస్ట్ అంటే ఇండియాలో రిటర్న్స్ ఎక్కువ వస్తుంది. ఓకే, లాస్ట్ ఇది 20 years డేట్ అనమాట, ఇక్కడున్న కంట్రీస్ తో చూసుకుంటే. అండ్ ఇప్పుడు ఇందులో మనం డెట్ చూసాం అనుకోండి, డెట్ రిటర్న్స్ ఇండియాలో 7.4 ఇస్తారు బ్యాంక్ వడ్డీ యావరేజ్ మీద, 7.4 ఇస్తారు. అంటే ఇన్ఫ్లేషన్ కంటే ఎక్స్ట్రా 1% ఇస్తున్నారు, ఓకే. అదే ఇంటర్నేషనల్ ఈక్విటీలో పెట్టారనుకో మీకు 9% దాకా వస్తుంది. ఇంటర్నేషనల్ పెడితే, గోల్డ్ లో పెట్టామనుకోండి యావరేజ్ మీద 13 వస్తుంది గోల్డ్ లో పెడితే. ఇప్పుడు విడిగా రిటర్న్స్ వైజ్ చూసుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తుంది 13% ఈక్విటీ మార్కెట్ లో కదా. ఇక్కడ ఈక్విటీ అంటే నథింగ్ బట్ నిఫ్టీ తీసుకున్నాను నేను, రిఫరెన్స్ వేరే తీసుకోవట్లేదు, ఎక్కువ వస్తుంది. కానీ ఈక్విటీ ఎల్లోని పెడితే మీరు మార్కెట్ ఎంత వాలటిలిటీ ఉంటుంది, 21% ఉంటుంది స్టాండర్డ్ డివియేషన్. అంటే మీకు 21% అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది. అదే నీకు మల్టీ అసెట్ లో పెడితే కనుక మీ స్టాండర్డ్ డివియేషన్ 11% అవుతుంది. అప్పుడు డౌన్ ట్రెండ్ రిస్క్ అంతా 11% అవుతుంది మీకు. 11%. అందులో ఉన్న రిస్క్ దీంట్లో 50% డౌన్ అవుతుంది. ఇప్పుడు రిటర్న్స్ ఎంత తేడా వస్తుందంటే, మల్టీ అసెట్ లో పెడితే మీకు యావరేజ్ మీద 12 వస్తుంది, ఈక్విటీలో పెడితే నీకు 13 దాకా వస్తుంది యావరేజ్ మీద. బట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఓన్లీ నిఫ్టీ తీసుకున్నారు రిఫరెన్స్, అంటే రిటర్న్స్ మోర్ ఆర్ లెస్ వస్తుంది, కానీ రిస్క్ తగ్గిపోయింది ఆటోమేటిక్గా. అయితే అది ఇండియాలో కాదు, వరల్డ్ బట్టి ఎక్కడైనా వర్కౌట్ అవుద్ది, పర్టికులర్ వరల్డ్ లో ఎక్కడైనా వర్కౌట్ అవుద్ది. ఇండియాలో మాత్రం కొంచెం ఈక్విటీ రిటర్న్స్ ఎక్కువ కాబట్టి వర్కౌట్ కాకపోవచ్చేమో కానీ, బట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల మాత్రం ఈజీగా వర్కౌట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చైనా చూసాను అనుకోండి, ఇన్ఫ్లేషన్ 2.2 అక్కడ, అంటే ఈక్విటీ మార్కెట్ 7.1% వస్తుంది, అండ్ డెట్ లో పెడితే 4.4 అక్కడ.
తక్కువ ఉంది కొంచెం. తక్కువ. అండ్ ఇన్ఫ్లేషన్ ఎక్కడ తక్కువ ఉన్నా వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి ఆటోమేటిక్గా. ఇన్ఫ్లేషన్ బేస్గా తీసుకొని డెవలప్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి వచ్చేది 7.1, గోల్డ్లో పెడితే వాళ్ళకి వచ్చేది 8. ఓకే. ఇప్పుడు మొత్తం మన మల్టీ అసెట్ చూసాం అనుకోండి, నీకు 9% అవుతుంది మల్టీ అసెట్. ఓకే. ఈక్విటీతో పోల్చుకుంటే ఎక్కువ వస్తుంది. కానీ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే మీకు మీ రిస్క్ ఎంత 25%. ఇప్పుడు అన్నిట్లో అయితే రిస్క్ మనకు అంత ఉండదు అంటారు. దీంట్లో పెడితే నీకు 13 అవుతుంది మళ్ళీ. కరెక్ట్. రిస్క్ 13%. ఇక్కడ ఓన్లీ ఈక్విటీ పెడితే 25%. రిటర్న్స్ కూడా ఏం లేవు పైగా. ఇప్పుడు ఇండియా లాగా రిటర్న్స్ అని ఉంటే అందులో వర్త్. కరెక్ట్. బట్ ఇండియా లాగా రిటర్న్స్ కూడా లేవు ఆడ. ఓకే. అదే మన జపాన్లో పెట్టామనుకోండి, అక్కడ ఇన్ఫ్లేషన్ 0.7, వడ్డీ రేట్లు ఎంత ఉంటాయంటే అక్కడ 0.8. ఓకే. 0.8 వడ్డీ రేట్లు అక్కడ, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ లేదు కాబట్టి. అండ్ ఈక్విటీ 4.5, ఈక్విటీ కూడా పెద్ద రాదు రిటర్న్స్. ఓకే. అండ్ గోల్డ్లో ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 7.8 వస్తుంది. ఓకే. వాళ్ళు గోల్డ్లో పెట్టినా నీకు 11 వస్తుంది. ఇప్పుడు చెప్పండి, జపాన్లో బెస్ట్ అసెట్ ఏంటిది? గోల్డ్. ఓకే. సో మొత్తం మీద ఈ మల్టీ అసెట్లో పెడితే వాళ్ళకి వచ్చేది జపాన్ వాళ్ళకి 6% వస్తుంది. బ్యాంక్ వడ్డీ 0.8తో పోల్చుకుంటే 6. ఈక్విటీ అచ్చం ఈక్విటీలు పెడితే వాళ్ళ దగ్గర కూడా 21% షేక్ అవుతుంది మార్కెట్. మల్టీ అసెట్లో పెడితే మీది 12%. కానీ రిస్క్ కూడా తగ్గిపోతుంది. కరెక్ట్. అంటే జపాన్లో వాళ్ళకి అసలు ఈక్విటీలు హార్డ్ కోర్ పెట్టడం శుద్ధ వేస్ట్. ఇండియాలో వర్త్ ఉండొచ్చేమో కానీ అప్పుడప్పుడు, జపాన్లో హైలీ ఇంపాసిబుల్. అందుకని మల్టీ అసెట్ క్లాస్ అనే కాన్సెప్ట్ వరల్డ్ వైడ్ గా ఎక్కడున్నా మీకు వర్కౌట్ అవుతుంది. ఎక్కడున్నా వర్కౌట్ అవుతుంది. లెస్ డ్రాడౌన్స్, రిటర్న్స్ రీజనబుల్ గా ఉంటాయి. ఇండియాలో మాత్రం కొంచెం ఈక్విటీ వేరే కంట్రీస్తో పోల్చుకుంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి యూత్ లో ఉన్న రిస్క్ తీసుకుని ఈక్విటీ పెట్టచ్చు, డిపెండింగ్ అపాన్ ఫైనాన్షియల్ గోల్స్ అనమాట. మొత్తానికైతే మనం వరల్డ్ వైడ్ గా ప్రతి కంట్రీలో మనం చూసుకుంటే ఈక్విటీ అలోన్ గా చూసుకుంటే అవి టూ మచ్ రిస్కీ. కరెక్ట్. స్టాండర్డ్ డివియేషన్ ఎక్కువ ఉంది దానికి డౌన్ సైడ్. అండ్ మల్టీ అసెట్స్ కనుక చూసుకుంటే 50% రిస్క్ తగ్గుతుంది. 50% రిస్క్ తగ్గుతుంది. సో సింగిల్ దానికి స్టిక్ అవ్వకుండా యు అడ్వైస్ మల్టిపుల్ అసెట్స్ వెళ్ళాలని అంటారు. కరెక్ట్. బట్ అగైన్ డిపెండింగ్ అపాన్ ద ఫైనాన్షియల్ గోల్స్. yes, exactly. ఓకే, థ్యాంక్ యూ. గ్రేట్ ఇన్ఫర్మేషన్ షేర్డ్. యా, హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.